నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రకు భారత్ ఎంతో విలువనిస్తుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాణిజ్యం రక్షణ రంగాల్లో ఆఫ్రికాకు సహకారాన్ని విస్తరించేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని ప్రకటన ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి అవార్డు నిదర్శనమన్న మోదీ నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపై చర్చించే అవకాశం రేషన్ కార్డుల జారీ బీసీ రిజర్వేషన్ల అమలు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న మంత్రివర్గం ఆదిలాబాద్లో సీసీఐ భద్రాద్రి కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ పై కేంద్ర మంత్రి కుమారస్వామి సమీక్షలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు రెండు పరిశ్రమల పునరుద్ధరణ అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించిన మంత్రి కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నీటి విషయంలో కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి లార్డ్స్ వేదికగా నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్ ఈ టెస్టులో ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ వార్తల్లోని వివరాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రకు భారత్ ఎంతో విలువనిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అధికారం ఆధిపత్యాలతో కాకుండా సమానత్వం భాగస్వామ్యాలతో వర్తిల్లే భవిష్యత్తును సృష్టించేందుకు ఇరుపక్షాలు ఐక్యంగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు వాణిజ్య రక్షణ రంగాల్లో ఆఫ్రికాకు సహకారాన్ని విస్తరించేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని ప్రకటించారు ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటించిన మోదీ ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు కేవలం ముడిసరుకు వనరుగా ఆఫ్రికా మిగిలిపోకూడదని విలువ సృష్టి సుస్థిరాభివృద్ధిలో ముందుండి నడవాలని ఆకాంక్షించారు మరోవైపు నమీబియా పర్యటనతో ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన ముగిసింది ఘానా ట్రినిడాడ్ అండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియాలలో 5 దేశాల పర్యటన ముగించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీకి బయలుదేరి వచ్చారు must lead in value creation and sustainable growth. That is why we fully support Africa's Agenda 2063 for industrialization. We are ready to expand our cooperation in defense and security. India values Africa's role in world affairs. We championed Africa's voice during our G20 presidency, and we proudly welcome the African Union as a permanent member of the G20. నమీబియాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి ఆ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేసింది ఇది మోదీకి 27వ అంతర్జాతీయ పురస్కారం కాగా 5 దేశాల పర్యటనలో 4వది ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి ఈ పురస్కారం నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు కీలక రంగాల్లో భారత్ నమీబియా మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి అనంతరం నమీబియా పార్లమెంట్లో మోదీ ప్రసంగించారు మరిన్ని వివరాలు
5 దేశాల పర్యటనలో భాగంగా చివరి అంకమైన నమీబియాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశం అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఎన్సియంట్ వెల్విచియా మిరాబిలియస్ ను ప్రధాని మోదీకి నమీబియా అధ్యక్షురాలు నెటింపో ఎనడ్వైటా అందజేశారు. భారత్ నమీబియాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్న 27వ అంతర్జాతీయ పౌర పురస్కారం కాగా ఈ పర్యటనలో 4వ అవార్డు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నమీబియా ప్రభుత్వానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం భారత్ నమీబియాల మధ్య శాశ్వత స్నేహానికి నిదర్శనమన్నారు. ఇరు దేశాల స్వాతంత్ర్య పోరాటాల సమయం నుండి ఒకరికొకరు అండగా నిలిచాయని పేర్కొన్నారు. नामीबिया के सर्वोच्च राष्ट्रीय अवार्ड द ऑर्डर ऑफ द मोस्ट एंशिएंट वेलविचिया मिराबिलिस से सम्मानित किया जाना मेरे लिए अत्यंत गर्व और सम्मान की बात है. मैं इस सम्मान को 140 करोड़ भारतीयों की ओर से विनम्रता के साथ स्वीकार करता हूं. అంతకుముందు బ్రెజిల్ నుంచి నమీబియాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో నమీబియా సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రవాస భారతీయులు జాతీయ జెండాలతో ప్రధాని మోదీకి వెల్కమ్ చెప్పారు. విండ్హక్లోని నేషనల్ మెమోరియల్లో హీరోస్ ఎకర్లో నమీబియా పితామహుడు, ఆ దేశ మొదటి అధ్యక్షుడు సామ్ నుజోమాకు ప్రధానమంత్రి మోదీ నివాళులర్పించారు. విండ్హక్లోని స్టేట్ హౌస్లో ఆ దేశ అధ్యక్షురాలు నెటింపో ఎన్డ్వైటాతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ చర్చలు 2 దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా సాగాయి. అనంతరం ఆరోగ్యం, ఔషధాలు, బయో ఇంధనాలు, మౌలిక సదుపాయాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ రంగాల్లో ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సిడిఆర్ఐ మరియు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో నమీబియా చేరటానికి అంగీకార లేఖలను కూడా సమర్పించారు. కీలకమైన రంగాల్లో సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను అన్వేషించడం ద్వారా 2 దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడం ఈ చర్చల లక్ష్యం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రానికి యూరియా సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎరువుల శాఖ అధికారులకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి యూరియా కోటా పెంచాలని, సరఫరా సరిగ్గా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జేపీ నడ్డా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సరఫరాను సమన్వయం చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. మరోవైపు రాష్ట్రంలో యూరియా వినియోగం పెరుగుతూ ఉండటంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 రబీతో పోలిస్తే 2024-25లో 21% యూరియా అమ్మకాలు పెరిగాయని అన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రణామ్ పథకం ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తుందని జేపీ నడ్డా తెలిపారు. రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించిన, ఇతర ఎరువులతో ముడిపెట్టి అమ్మేందుకు యత్నించిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేంద్రం కేటాయించిన ఎరువులను సకాలంలో తప్పించేందుకు నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల అవసరాల మేరకు యూరియా నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఏ డీలర్ అయినా, సొసైటీ నిర్వాహకులైనా యూరియా బస్తాను నిర్ణీత ధరలకే ఎలాంటి లింక్ లేకుండా విక్రయించాలని ఆదేశించామని చెప్పారు. జూలైలో ఇప్పటికే 86,000 టన్నుల బస్తాలు రైతులు కొనుగోలు చేశారని వెల్లడించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 25,000 టన్నులు అధికంగా కొనుగోలు చేసినట్లు తుమ్మల చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఇచ్చిన నివేదికలపై చర్చించే అవకాశాలున్నట్లు తెలిపింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం, రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాలల నిర్మాణం, మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు తదితర అంశాలపైన మంత్రిమండలి చర్చించనున్నట్లు సమాచారం.
మంత్రిమండలి సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, నేటి మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? సందీప్, ఈ మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులు అందరూ హాజరవుతున్నారు. అయితే దాదాపుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 18 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. 18 మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా చేసినటువంటి తీర్మానాల అమలు ప్రగతి ఎలా ఉందని చెప్పేసి ఈ రోజు దీనిపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 2 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయనే దాని మీద కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన ధర్మిల ఈ లోపు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువుల సరఫరా కానివ్వండి, అదేవిధంగా ఎరువుల పంపిణీ ఎలా జరగాలి, ఎట్లా చేయాలనే దాని మీద కూడా మంత్రివర్గ సమావేశం చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటివరకు అమలవుతున్నటువంటి పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి కొంత అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తుంది. జిల్లా స్థాయిలో సరిగా వీటి గురించి ప్రచారం జరగడం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు సమాచారం. సందీప్, అలాగే చంద్రశేఖర్, నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? సందీప్, ప్రధానంగా రాష్ట్రంలో నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కృష్ణా బేసిన్ లో ఆశించిన దానికంటే ఎక్కువ వాటర్ నీటి నిల్వలు ఉన్నాయి, అదేవిధంగా గోదావరిలో తక్కువ ఉన్నాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అదేవిధంగా గత 10 ఏళ్ల కాలంలో ఈ మేడిగడ్డ కానివ్వండి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులు కొన్ని అస్తవ్యస్తంగా నిర్మించారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇప్పుడు ఒక ప్రకటన. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి ఏం తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, హా? మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సార్ బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ మార్పిడిపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నీటిపారుదల రంగ నిపుణులు, రాష్ట్ర శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్పర్సన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీ మొదలైందని వెల్లడించారు. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అహంకారపూరిత నిర్ణయంతో కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంచనాలు భారీగా పెంచి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. నీటి ప్రాజెక్టులపై అడుగుదామంటే అసెంబ్లీకి కేసీఆర్ రావటం లేదన్నారు. వెలుగొండ కావచ్చు, ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదిలితేనే వాళ్ళకి దొరుకుతుండే. ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు. కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్ గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడంతో అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారి దోపిడీ చేసే పరిస్థితి ఈ రోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది. చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన కృష్ణానది జలాలను ప్రవేశించిన ఎంబడే
పాలమూరుకు, రంగారెడ్డికి, నల్గొండకు, ఇతర ప్రాంతాలకు తరలించకపోయిన ఉంటే ఈరోజు పోతిరెడ్డిపాడు కానీ, రాయలసీమ లిఫ్ట్ కానీ, మాల్యాల కానీ, ముచ్చమర్రి కానీ ఇతర ఏ ప్రాజెక్టు కూడా రాయలసీమకు నీళ్లు తరలించుకోకపోవడానికి అవకాశం లేకుండా ఉండే. కృష్ణా జలాలను బచావల్ ట్రిబ్యునల్ కేటాయించిన దానికన్నా ఎక్కువగా ఏపీ వాడుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాల్లో ఎక్కువగా అన్యాయం జరిగిందన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811, కర్ణాటకకు 734, మహారాష్ట్రకు 585 టీఎంసీల కేటాయింపులు ఉన్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని చెప్పిందని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో 261 టీఎంసీలతో ప్రాజెక్టులు చేపట్టినా అవి పూర్తి చేయలేదన్నారు. ఈ ప్రాజెక్టులు గత 10 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన పింఛన్ల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 పింఛన్ ఇస్తామని, 80% వైకల్యం ఉన్న దివ్యాంగులకు 15,000 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు నెలవారీ పింఛన్లు 4,000కు పెంచుతామని చెప్పిందని లేఖలో తెలిపారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఈ హామీలను అమలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. కొత్తగా దరఖాస్తు చేసిన దివ్యాంగుల పెన్షన్ల మంజూరులో జరుగుతున్న జాప్యం ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలకు దావిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల ఆర్థిక, సామాజిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు లేఖలో డిమాండ్ చేశారు. చారిత్రక ప్రాంతాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ దక్షిణ మండలం పరిధిలోని కాలాపత్తర్, షాలిబండ పోలీస్ స్టేషన్ల నూతన భవనాల ప్రారంభోత్సవం, పురాణా హవేలీలోని పాత కోత్వాల్ కార్యాలయం పునరుద్ధరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పాత బస్తీలోని పలు పోలీస్ స్టేషన్లను పునర్నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ పురాణి హవేలీ పునరుద్ధరణ సహా మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ వల్ల నేరాల నియంత్రణను తగ్గించవచ్చని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ పలు ప్రైవేటు వ్యక్తుల సహాయంతో పాత భవనాల పునరుద్ధరణ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా కూడా భద్రతతో రాజీ పడబోమని అన్నారు. आजकल जो टेक्नोलॉजी बढ़े, आर्टिफिशियल इंटेलिजेंस बढ़े, तो सीसी कैमरा इज इक्वल टू 10 कांस्टेबल जैसा काम कर रहे. तो हैदराबाद पुलिस स्टेशन का सीसी कैमरा का और नेटवर्क बढ़ाने के लिए एज ए इंचार्ज मिनिस्टर मैं अभी ऊपर सबसे भी परमिशन लेके 72 पुलिस स्टेशन से हर पुलिस स्टेशन को 5 लाख दिया, ऐसा 3 करोड़ रुपये सैंक्शन करके भी पूरा कैमरा लगाने के लिए कहीं भी लॉ एंड ऑर्डर कंट्रोल करने के लिए हुकूमत भी चाहते हैं और जनता भी यही चाहते हैं. इसलिए आज यहाँ भाईचारा चलता है, कहीं किसी का भी तकलीफ नहीं होता है. आने वाला दिन में भी ऐसे रहे, यही हमारा उम्मीद है. बहुत बहुत शुक्रिया उनका और जनाब पूनम प्रभाकर साहब का भी कि आप टाइम निकाल कर आज कालापत्थर पुलिस स्टेशन का भी आप इफ्तिताह किए, शालीबंडा पुलिस स्टेशन का भी इनागोरेट किए. तो हम चाहेंगे कि कांग्रेस की हुकूमत जहां पुलिस स्टेशन को बना रही है वहीं पर स्कूल्स को भी ओल्ड सिटी में बनाइए आप. वहाँ पर बहुत से इंफ्रास्ट्रक्चर के काम भी बाकी हैं. पूनम साहब हमारे नया पुल के पास 2 ब्रिजेस का एक प्लान बना हुआ है. अगर आप उसको टेकअप करेंगे तो उससे क्या होगा, कई हॉकर्स की वजह से भी आज ट्रैफिक का बड़ा प्रॉब्लम हो जाता है. हम उनको वहाँ पर शिफ्ट करेंगे तो उस जगह को एक पूरा सेंट्रलाइज करके तो वो भी वहाँ पे टूरिस्ट आएगा, उससे बहुत उससे फ़ायदा होगा. ARCR हेडक्वार्टर में क्रश का काम भी चल रहा था, वो भी रुक गया था. तो उसी समय दोनों से बात करके काम फिर से शुरू करने की दावत दी थी. तो उन्होंने मान लिया और मीर खान को उनको भी ढूंढ कर लेकर आए. छुप गए थे कहीं तो उनको लेकर आए और उन्होंने भी वो काम करना शुरू कर दिया. और आज आप देख रहे हैं जो
जिस तरीके से जो बारीकी से काम की है वो आप अपने सामने आप देख रहे हैं बैकग्राउंड में। इसीलिए ये शाम के समय में ये फंक्शन को लगाया गया ताकि आप इसकी सुंदरता को आप पहचान सके। తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్. అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. డెలివరీ బాయ్ హస్ పిక్డ్ యువర్ ఆర్డర్. అబ్బా మీకు ఆకలిస్తుందన్న సంగతి తెలుసు. 30 minutes మెసేజ్ నోటిఫికేషన్ వచ్చిందిగా. మెసేజ్ చూస్తూ కూర్చోలేం కదా. నిన్న మీరు కొన్ని షేర్లు అమ్మారు కదా. అవును, అయితే అది చెక్ చేశారా? మెసేజ్ అయితే వచ్చిందిలే. కేవలం మెసేజ్ తో సరిపోదు. మీరు షేర్ మార్కెట్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన SMS లేదా ఈమెయిల్ ని మీ డీమ్యాట్ అకౌంట్ ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ తో కూడా టాలీ చేయండి. బాబు ఆకలిస్తుంటే బుర్ర పని చెయ్యదు. వార్తలకు తిరిగి స్వాగతం. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భద్రాద్రి కొత్తగూడెంలోని స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ల పునరుద్ధరణకు గల సాధ్యాసాధ్యాలపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. శ్రీధర్ బాబు ఇప్పటికే కేంద్ర మంత్రిని కలిసి ఈ పరిశ్రమల పునరుద్ధరణ గురించి విజ్ఞప్తి చేయగా త్వరలో కలుద్దామని కుమారస్వామి ఆ సందర్భంగా హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఢిల్లీలోని తన నివాసంలో CCI CMD సంజయ్ బంగా సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులతో దీని గురించి చర్చించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు 2 పరిశ్రమల పునరుద్ధరణ అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. గతంలో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించిన విషయాన్ని కుమారస్వామి కేంద్ర ప్రభుత్వ అధికారులకు వివరించారు. అదేవిధంగా ఈ 2 పరిశ్రమలను పునరుద్ధరిస్తే వెనుకబడిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువతకు ఉపాధి లభించడంతో పాటు ప్రాంతీయ సమతుల్యం సాధ్యమవుతుందని వివరించారు. ఇందుకు సంబంధించిన కేంద్ర మంత్రి కుమారస్వామి మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ దిశగా చర్యలు చేపట్టేందుకు సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులో తెలంగాణకు వచ్చి రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును సమీక్షించడంతో పాటు మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు చేపట్టే దిశగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విత్తన కంపెనీలను కట్టడి చేసేందుకు త్వరలో కొత్త విత్తన చట్టం రాబోతుందని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వెల్లడించారు. తమ కమిషన్ వ్యవసాయ శాఖ కలిసి దీనిని తయారు చేస్తున్నాయన్నారు. తెలంగాణలో మళ్లీ ఆదర్శ రైతు వ్యవస్థను తెస్తున్నామని, వ్యవసాయ అధికారులకు ప్రతి గ్రామానికి ఒక ఆదర్శ రైతును త్వరలో ఎంపిక చేయనున్నారని చెప్పారు. వారికి వేతనాలు ఉండవని, గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు వారి ద్వారా అమలు జరుగుతాయన్నారు. నిన్న హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయంలో సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తిలో జరిగిన మోసాలు తెలిసిన వెంటనే కమిషన్ విచారణ జరిపి 671 మంది గిరిజన రైతులకు నష్టపరిహారం కింద 4 కోట్ల రూపాయలు పంపిణీ చేయించిందని తెలిపారు. తెలంగాణలో ఏ రైతుకు కష్టం వచ్చినా రైతు కమిషన్ అందుబాటులో ఉంటుందని కోదండరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ PC ఘోష్ ముందు హాజరు కానున్నారు. అయితే హరీష్ రావు ఇప్పటికే జూన్ 9న కమిషన్ ముందు హాజరు కాగా మరింత సమాచారం అందించేందుకు ఆయన కొంత గడువు కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు కలవడానికి కమిషన్ సమయం ఇచ్చింది. దీంతో హరీష్ రావు కమిషన్ ముందు హాజరై మరింత సమాచారం అందించనున్నారు. ప్రైమరీ స్కూల్ నుంచే విద్యార్థులు ఇంగ్లీష్పై పట్టు సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ములుగు కలెక్టరేట్లో 2వ దశలో జిల్లాలోని 50 ప్రాథమిక పాఠశాలల్లో లెర్న్ టు రీడ్ 90 రోజుల విద్యా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడటం, ఆంగ్ల నైపుణ్యాల సాధన కోసం ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. దిశ స్వచ్ఛంద సంస్థ వారి సేవలను, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలని ఆదేశించారు. 100 స్కూళ్లలో మా పిల్లలకు మా మారుమూల గ్రామీణ అటవీ
ప్రాంతాల పిల్లలకు, ట్రైబల్ కావచ్చు, దళిత పిల్లలు కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే మన పిల్లలకు ఒక ఆత్మనుల్యత భావం ఉంది. ప్రైవేట్ స్కూళ్ళలో పోతేనే అద్భుతంగా ఉంటది, ఇంగ్లీష్ ఉంటది, హిందీ ఉంటది, మాకేం రాదు, ఇక్కడ ఏం చెప్పరని. కానీ అది కాదు, ఇంగ్లీష్ మీడియం కూడా మన స్కూళ్ళలో ఉంటది. మన స్కూళ్ళలో, మన గవర్నమెంట్ స్కూళ్ళలో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. తర్వాత గవర్నమెంట్ కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకరిస్తా ఉంది. దానికి తోడు మేము మా ములుగులో ప్రత్యేకంగా ఇలా కొన్ని స్వచ్ఛంద సంస్థలతోటి, ఫౌండేషన్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వారి సహకారం తీసుకొని వారు ఇచ్చినటువంటి తర్ఫీదు మన టీచర్లకు ఇప్పించి, టీచర్ల ద్వారా పిల్లలకు ఇప్పిస్తే ఈరోజు సక్సెస్ఫుల్ గా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. అనంతరం మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ 400 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వీచ్చేసిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. మన నియోజకవర్గానికి ఏమేమి కావాలి, రోడ్స్ విషయంలో కానీ, చెరువుల ఇరిగేషన్ విషయంలో కానీ అన్నీ కూడా వివరించి చెప్పాం. ఎమ్మెల్యే గారు అక్కడ స్టేజ్ పైననే చెప్పారు. మనం ప్రజెంటేషన్ చేసేది కూడా జేఎన్టీయూ కాలేజీ కానీ రావాల్సి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేయవలసిన అవసరం ఉంది. దానితో పాటు ఇంకా ఎస్ఆర్ఎస్పి కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ మీద మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా క్రమక్రమంగా శాంక్షన్ చేస్తామని అన్నారు. ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ కూడా తేవడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజీ, జేఎన్టీయూ, ఇంకా వేరే హార్టికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీ, నవోదయ పాఠశాలలు కూడా తేవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ట్రైబల్స్ ఎక్కువ, హాస్టల్స్లో చదివించేటోళ్ళు బీదోళ్ళు కాబట్టి హాస్టల్లో చదివించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కొన్ని స్కూల్స్ కూడా మాకు అవసరం ఉన్నాయని కూడా ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం బుద్దారం గ్రామంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓట్లు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఉచిత బస్సు ప్రయాణంతో సహా మహిళల కోసం వాళ్లకు లోన్లు ఇవ్వడం కావచ్చు, వాళ్లకు ఇన్సూరెన్స్ చేయించడం కావచ్చు, ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్ ఇవ్వడం కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం. దీంతో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఈరోజు సన్నబియ్యం వండుకొని వాళ్ళ పిల్లలకు పెడతా ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్ని రేషన్ కార్డులు ఉంటే అన్ని రేషన్ కార్డులకు మనిషికి 6 కిలోలు సన్నబియ్యం. 5 టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్ట్ లార్డ్స్ వేదికగా ఇవాళ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్, 2వ టెస్టులో టీమిండియా నెగ్గి సమ ఉజ్జీలుగా నిలిచాయి. ముఖ్యంగా ఎడ్స్ బాస్టన్ టెస్టులో భారీ విజయంతో ఇంగ్లాండ్ను చిత్తు చేసి గిల్ సేన ఫుల్ జోష్తో 3వ టెస్టుకు సిద్ధమైంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా అందుబాటులోకి రావడంతో బౌలింగ్ మరింత పటిష్టమైంది. ఆకాష్ దీప్, సిరాజ్, బుమ్రాలతో కూడిన స్పీడ్ త్రయంలోనే బరిలోకి దిగబోతుంది. ఇక భారత్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. టాప్ ఆర్డర్ చక్కగా రాణిస్తోంది. ఓపెనర్లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, జడేజా చక్కని ఫామ్లో ఉండటంతో భారీ స్కోరు ఖాయంగా కనపడుతుంది. తొలి టెస్టులో సెంచరీ, 2వ టెస్టులో డబుల్ సెంచరీ, మరో సెంచరీతో ఇప్పటివరకు మొత్తం 585 పరుగులు సాధించి శుభ్మన్ గిల్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. లార్డ్స్ టెస్ట్లోనూ సెంచరీ సాధిస్తే అరుదైన ఘనత దక్కుతుంది. మరోవైపు సొంత గడ్డపై ఆడుతుండటం ఇంగ్లాండ్కు కలిసొచ్చే అవకాశం.
తెలంగాణలో రాగల 2 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈరోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రకు భారత్ ఎంతో విలువనిస్తుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ఆఫ్రికాకు సహకారాన్ని విస్తరించేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని ప్రకటన. ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం. ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి అవార్డు నిదర్శనమన్న మోదీ. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపై చర్చించే అవకాశం. రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న మంత్రివర్గం. ఆదిలాబాద్లో సీసీఐ, భద్రాద్రి కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ పై కేంద్ర మంత్రి కుమారస్వామి సమీక్షలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు 2 పరిశ్రమల పునరుద్ధరణ అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించిన మంత్రి. కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. నీటి విషయంలో కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి. లార్డ్స్ వేదికగా నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ 3వ టెస్ట్. ఈ టెస్టులో ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.